రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది ఎంత నిజమో, సిద్ధాంతపరంగా అదొకటేనా అంతర్గత రాద్ధాంతం జరగకుండా ఉంటుందని అనుకోవడం కూడా అంతే అబద్ధం. అంతర్గత రాద్ధాంతం కారణంగానే బీజేపీ ఫైర్ బ్రాండ్ హిందువులు అందరూ తలుచుకునే నాయకుడు అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఎంఐఎం ఇలాకా అయిన పాత బస్తీలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా హైదరాబాద్ లో గెలిచిన ఏకైక వ్యక్తి రాజాసింగ్. ఇప్పుడు సొంత పార్టీలోనే ఆయన అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని రాజాసింగ్ ఫాలోవర్స్ సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై హైదరాబాద్ వేదిక బీజేపీ కొనసాగిస్తున్న పోరుబాట. అందులో రాజాసింగ్ కు దక్కుతున్న ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇల్లు కూలగొట్టకండి అంటూ నినాదం చేస్తుంది బీజేపీ తెలంగాణ విభాగం. అయితే పేదలతో మేము క్షేత్రస్థాయిలోనే ఉంటామని, ప్రజలకు తోడుగా భరోసా ఇస్తామని ప్రకటించింది. ఈ అంశంలో భాగంగానే బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టింది. బోడుప్పల్ నుంచి పాత బస్తీ వరకు మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించడానికి 20 చోట్లను ఎంపిక చేసుకున్న బీజేపీ ఆ ప్రాంతాల్లో ఉన్న బీజేపీ నేతలు అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న స్థానికులతో రచ్చబండ నిర్వహించనున్నారు. మూసీ బాధితుల ఇళ్లలోనే భోజనం చేసి అక్కడే నిద్రిస్తారు. బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమం కార్యాచరణ బాగున్నప్పటికీ అసలు కథ అంతా ఇక్కడే ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా 20 ప్రాంతాల పర్యటనలో పాల్గొనే ముఖ్య నేతల పేర్లను ప్రకటించిన బీజేపీ పెద్దలు ఆ లిస్టులో రాజాసింగ్ పేరును కట్ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, హైదరాబాద్ లో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఏకైక ఎమ్మెల్యే, హిందుత్వంలో మొదట అందరికీ గుర్తుకు వచ్చే వ్యక్తి, కబేలాకు తరలించే ఎన్నో గోవులను రక్షించిన రాజాసింగ్ కు మాత్రం చోటు దక్కకపోవడం, పైగా ఇతర జిల్లాలకు చెందిన నేతలకు చోటిచ్చి రాజాసింగ్ కు ఇవ్వకపోవడంతో రాజాసింగ్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. తెలంగాణ బీజేపీలో కీలక నేత, ఢిల్లీ స్థాయికి చేరిన ఓ నాయకుడికి రాజాసింగ్ అంటే నచ్చకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు రాజాసింగ్ ఫ్యాన్స్. అంతేకాకుండా వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ను కాదని, ఇటీవల బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేతగా బీజేపీ ప్రకటించడం వెనుక కూడా కారణాలు ఏంటో ఇట్లే అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు రాజాసింగ్ అభిమానులు. బీజేపీ తీసుకునే ఈ నిర్ణయాలు కేవలం రాజాసింగ్ కేంద్రంగా జరుగుతున్న ఈ వివాదాలు రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీలో ఏ మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.